గ్రంథము 1వ అధ్యాయము 11 వచనాలు మాత్రమే ఉంది. 5 వచనాలు ఒకళ్ళు, 6 వచనాలు ఒకళ్ళు చదవండి. 6 వచనాలు ఒకళ్ళు, తర్వాత మిగిలిన 5 వచనాలు ఒకళ్ళు అట్లా చదవచ్చు. స్పష్టంగా తప్పులు లేకుండా చదవండి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకుని అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలను పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలుగజేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరతును. మిగిలిన వచనాలు ఇంకొకళ్ళు చదవచ్చు స్పష్టంగా. థ్యాంక్ యూ అమ్మా. షకీన్ పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అను జాలి నొందనది అని పేరు పెట్టును. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రము, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. లోరు హామా జాలినందనది పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మి ఇతనికి పేరు పెట్టుము. ఇశ్రాయేలు జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమునందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమునే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదా వారు ఇశ్రాయేలు వారు ఏకముగా కూడుకొని తమ పైన నొకనిని ప్రధానిగా నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ యెజ్రెయేలు దినము మహాప్రభావము గల దినముగా నుండును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయన, ఈ మంచి తరుణాన్ని మాకు ఇచ్చారు. మీ పాదాల దగ్గర కూర్చుండి మరి ఎలాగ నేర్చుకోవడానికి మాకు సహాయం చేయుచున్న విధానం బట్టి వందనాలు ప్రభు. చేరి వచ్చిన ప్రతి బిడ్డ పైన దీవెనలు కుమ్మరించండి. రాలేక వెనుకబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కొంతమంది వాయిస్ చాట్ ఓపెన్ చేయడం రావట్లేదు, వారికి కూడా సహాయం చేయండి. సకాలంలో జాయిన్ అవడానికి కృప చూపండి తండ్రి. మరి ఆటంకాలు తొలగించి ప్రతి సిస్టర్ కూడా గ్రూప్ లో పాల్గొనడానికి సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాం. మరి మా యొక్క హృదయాలు మీరు ఆకర్షించుకొని మా మనస్సులు కాన్సన్ట్రేట్ చేసేలాగా చేసి ప్రభా మీరు పలికే మాటలు వినటానికి మాకు సహాయం చేయండి నాయన. నిలబడుచున్న నేను ఒట్టిదాన్ని మట్టిదాన్ని ఒప్పుకుంటున్నాను నాయన. నీ ఆత్మచేత నన్ను నింపుము. సహోదరులందరినీ నీ ఆత్మచేత నింపుము. మీ మాటలు అర్థం చేసుకోవాలంటే మానవ మనసుతో చేత కాదు ప్రభా. నీ హృదయం కావాలి, నీ మనసు కావాలి, నీ తలంపులు కావాలి ప్రభా, నీ జ్ఞానం కావాలి ప్రభా. సహాయం చేయండి. మా మనోనేత్రాలు తెరుచుమని మా ఒక్కొక్కరితో మాట్లాడి మా జీవితాలను దిద్దుమని యేసునాథుని పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సో మనము పోయినసారి హోషేయ గ్రంథం స్టార్ట్ చేసుకున్నాం.
మైనర్ ప్రాఫిట్స్ నేను ఎప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్గా చదవను, కానీ దేవుడు ప్రేరేపించాడు అలాగా. మరి మిమ్మల్ని మీలో ఒకళ్ళని ప్రేరేపించి ఈ రీతిగా మైనర్ ప్రాఫిట్స్, మనం చిన్న ప్రవక్తల గురించి ధ్యానం చేసుకోవటం చాలా అవసరమని దేవునికి తెలుసు కాబట్టి అలాగన ప్రేరేపించాడు. కుమారి ముంబై ఫస్ట్ తను అనింది, అక్క చిన్న ప్రవక్తల గురించి చెప్పండి అని అన్నప్పుడు మరి వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అందువల్ల మనం స్టార్ట్ చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇది దేవుని చిత్తం అని సంపూర్ణంగా నమ్ముతున్నాను. మరి మనము పోయినసారి ఇంట్రొడక్షన్ చూసాం. లేని వాళ్ళ కోసం కొంచెంగా నేను టచ్ చేస్తాను. చిన్న ప్రవక్తల పుస్తకాలు 12 ఉన్నాయి. ఓల్డ్ టెస్ట్ పాత నిబంధనలో చివరి పుస్తకాలు అన్నమాట. హోషేయ దగ్గర నుండి చివరికి ఉన్న పుస్తకాలు 12, చిన్న ప్రవక్తలు 12. అయితే చిన్న ప్రవక్తలు అన్నంత మాత్రాన ఇవి ముఖ్యమైనవి కాదు అని కాదు, అవి చాలా ప్రాముఖ్యమైనవి. పెద్ద ప్రవక్తల పుస్తకాలు ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైనవి చిన్న ప్రవక్తల గ్రంథాలు. లెస్ ఇంపార్టెంట్ అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే వర్తమానాలు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు రాసినవి. ఆ వర్తమానాలు ముఖ్యంగా దేని గురించి స్ట్రెస్ చేశారంటే తీర్పు, పశ్చాత్తాపము, దేవుని పునరుద్ధానం, దీని గురించి వాళ్ళు రాశారు. తీర్పు జడ్జిమెంట్, పశ్చాత్తాపము రిపెంటెన్స్, దేవుడు పునరుద్ధరించుట అంటే డివైన్ రిస్టోరేషన్. వీటి గురించి చిన్న ప్రవక్తలు ఎక్కువగా రాశారు. వీటిల్లో మొదటిది హోషేయ. ఇందులో 14 అధ్యాయాలు ఉన్నాయి. ఈ హోషేయలో మనము గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అపనమ్మకంగా అస్థిరంగా ఉన్న ఇశ్రాయేలీల పైన దేవుడు తన నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఎన్నడూ తప్పిపోనటువంటి ప్రేమ చూపిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలు ఎప్పుడు చూసినా అస్థిరంగా ఉంటారు. కొంతకాలం సేవిస్తారు, అంతా బాగున్నప్పుడు మర్చిపోతారు, మళ్ళీ కష్టాలు రాగానే దేవుణ్ణి సేవిస్తారు. అలాగా అపనమ్మకంగా ఉంటూ వచ్చారు, అస్థిరంగా ఉంటూ వచ్చారు, నమ్మకత్వం లేకుండా ఉంటూ వచ్చారు. అయితే దేవుడు మాత్రం తన నిత్యమైన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు, శాశ్వతమైన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎన్నడూ తప్పిపోనటువంటిది, అన్ఫెయిలింగ్ లవ్. సాదృశ్యంగా మనకి ప్రవక్త యొక్క జీవితాన్ని, ఆయన వివాహ జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు. హోషేయ ప్రవక్త దాదాపు 25 సంవత్సరాలు ప్రవచిస్తూ వచ్చాడు. ఆయన ఏ దినాల్లో అంటే 2వ యరొబాము రాజు కాలంలో ప్రవచించాడు. అప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి భౌతికంగాను ఔన్నత్య స్థితిలో ఉంది. భౌతికంగా అంటే శారీరకంగాను, భౌతికంగా అంటే ఫిజికల్ గా ఔన్నత్యంగా ఉన్నారు. అంతా బాగా జరిగిపోతా ఉంది. ఆ దినాల్లో ఈయన ప్రవచించడం జరిగింది. కానీ భౌతికంగా బాగున్నప్పటికీ ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ గ్రంథం యొక్క ముఖ్య అంశం ఏంటంటే దేవుని తీర్పు, జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. అంతేకాదు తిరిగి విడిపించే దేవుని ప్రేమ, తిరిగి రిస్టోర్ చేసేటువంటి దేవుని ప్రేమ. ఆయన తన పిల్లల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. వాళ్లే అపనమ్మకంగా ఉండి విడిచిపెట్టినా దేవుడు మాత్రం వెంటాడుతానే ఉంటాడు అనేది మనం నేర్చుకోబోతున్నాం. రచనా కాలము క్రీస్తు పూర్వం 715 నుంచి 710 వరకు. హోషేయ అంటే రక్షణ అని అర్థం. ఈయన బెయేరి కుమారుడు. బెయేరి అంటే బావి లేక ఊట. ఊట అంటే తెలుసు కదా, ఊగుతానే ఉంటది, ఎప్పుడు ఆగిపోదు, ఊగుతా ఉంటుంది. అట్లా బెయేరి అంటే వాళ్ళ తండ్రి పేరు ఊట. 2వ యరొబాము రాజు పాలనలో చివరి దశలో హోషేయ ప్రవచనాలు ప్రారంభమైనవి. మరి అంతా బాగుంది అనుకుంటున్నారు ఇశ్రాయేల్ ఆ దినాల్లో. 2వ యరొబాము రాజు ఇంకా కొద్ది దినాల్లో మరణిస్తాడనగా
అంతా బాగుంది, మాకు ఔన్నత్యంగా ఉన్నాము, సమస్తం జరిగిపోతా ఉంది అనుకున్న దినాల్లో ఇది జరిగింది. ఎప్పుడైతే రెండవ యరొబాము చనిపోతాడో వెంటనే శత్రువు ఈ దేశాన్ని ఆక్రమించుకోవటం జరుగుతుంది. శత్రువు ఎవరంటే అశ్షూరియులు ఎల్లప్పుడూ ఇశ్రాయేలీలకు శత్రువులు. అశ్షూరు రాజు వచ్చేసేసి వీళ్ళని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి అక్కడున్నటువంటి ప్రజలతో కలుపుతాడు. అన్య జాతి మధ్య కలిసిపోతారు వాళ్ళే సమరయులు. ఇశ్రాయేలీలు అన్యులు కలిసి ఉత్పన్నమైనటువంటి ఆ జనాన్ని సమరయులు అంటారు. సమరయకి అంటే సమరయ దేశంలో ఉండిపోయారు వీళ్ళు. ఉత్తర రాజ్యం, ఇశ్రాయేలుకు ఉత్తర రాజ్యం అన్నమాట. అక్కడికి చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. వివిధ జాతుల్లో కలిసిపోయి వివిధ జాతుల్ని వివాహం చేసుకుంటారు వాళ్ళు. ఈ సమయంలో హోషేయ యొక్క విషాదకరమైనటువంటి వివాహం కూడా మనం చూస్తాము. అతని ప్రవచనాలు ఈ వివాహం చేసుకున్న తర్వాత అతను అనుభవించిన వేదన, అతని ప్రవచనాలు, ఇదే హోషేయ గ్రంథం మనకి దేవుడు అనుగ్రహించాడు, దేవుడిచ్చిన సందేశం.